వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. మీకు ఇక్కడ ఒక వీడియో కొన్ని ఫోటోలు చూపిస్తే ఒకసారి క్లియర్గా చూడండి. చూసారుగా, కడప జిల్లాలో మైదుకూరు బద్వేల్ ప్రధాన రహదారి మీద బసాపురం టోల్ ప్లాజా సమీపంలో వెలుగులోకి వచ్చినటువంటి దృశ్యాలు ఇవే తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. కొండ మీద నిర్మించినటువంటి చర్చి, యేసు విగ్రహం, దాని ఎదురుగా ఇంకో కొండ మీద మేరీమాత విగ్రహం. ఇవన్నీ చూసిన స్థానికులు ఇదేదో సాధారణ నిర్మాణం కాదు, ప్రభుత్వ భూములు లేదా కొండ ప్రాంతాల్లో క్రమంగా ఈ విస్తరణ జరుగుతోంది, అంటే ఒక కబ్జా జరుగుతోందని ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్నారు. అక్కడ స్థానికులు చూపిస్తున్నటువంటి ఆధారాల ప్రకారం మొదటగా ఒక కొండ మీద ఒక చర్చి నిర్మించారు, అనంతరం యేసు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత చర్చి వెనుక భాగంలో హిందూ దేవాలయ నిర్మాణాన్ని పోలిన ఆకృతిని నిర్మించి దాని మీద శిలువను కూడా ఏర్పాటు చేశారు. ఈ నిర్మాణం వెనుక అసలు ఉద్దేశం ఏంటి అని అక్కడ నిర్వాహకుల్ని ప్రశ్నిస్తే ఏం సమాధానం చెప్పారో తెలుసా? చర్చి నిర్మాణాన్ని కొందరు హిందువులు అక్కడ వ్యతిరేకించడంతో వాళ్ళని శాంతింపజేయడానికి గుడిలాగా నిర్మించాం. ఇక్కడ రెండు జరుగుతున్నాయి. ఒకటి, సరే ప్రభుత్వం అటవీ శాఖ చూసుకోవాల్సినటువంటిది అయితే, రెండోది ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లా. ఎందుకు ఈ కాపీ చేయడం దేనికి? ఎవరిది వాళ్ళు చెప్పుకోవడానికి లేక ఈ కాపీ కొట్టడాలు దేనికి? అంటే క్రిస్టియన్స్ని మళ్ళీ లేదురా బాబు మేము కూడా హిందువులు అని చెప్పేటువంటి ప్రయత్నం ఏమైనా చేస్తున్నారు అక్కడ? ఎప్పుడు చెప్పేదే మన ధర్మాన్ని ప్రేమించాలి, పరధర్మాన్ని గౌరవించాలి, ఇంతే. ఇంతకు మించి చెప్పడానికి కూడా ఏం లేదు. శాంతి సామరస్యాలతోటి ఉండాలి అనుకుంటే. లేదు కొట్టుకు చేస్తాం ఇది అంటే ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేస్తారు, దానికి తగ్గట్టుగానే రిపర్కషన్స్ వస్తూనే ఉంటాయి. సో ఇక్కడ వాళ్ళు చెప్పింది ఏంటంటే, హిందువులు వ్యతిరేకించారట అక్కడ కట్టడాన్ని, వాళ్ళని శాంతింపజేయడానికి గుడిలా నిర్మించారంటే ఇప్పుడు అక్కడ గుడి కట్టేసామని చెప్పారు వాళ్ళు. కానీ గుడిలో పెట్టింది ఏంటి? తీసుకెళ్ళి అక్కడ సిలువను పెట్టారు. అసలు దానికి పర్మిషన్ ఉందా? ముందు దాన్ని ఎవరన్నా అడిగారా అక్కడ? లేదు. స్థానికులు చెప్పేది ఇది. ఇక్కడ హిందువులు ఎవరో వాళ్ళు వ్యతిరేకత వ్యక్తం చేస్తే ఆ కొండల మీద చేశారు. అసలు కొండల మీద కట్టడానికి పర్మిషన్ ఏముంది? సో ఇప్పుడు ఈ సమాధానమే మరిన్ని ప్రశ్నలకి దారితీస్తుంది. అసలు నిజంగానే అది ఒక చర్చి నిర్మాణంలో భాగమా, లేదంటే హిందూ దేవాలయాన్ని పోలిన నిర్మాణం ద్వారా స్థానికులని తప్పుదో పట్టించే ప్రయత్నం? అంటే ఖచ్చితంగా తప్పుదో పట్టించే ప్రయత్నమే. దీని మీద సంబంధిత నిర్వాహకులు, అధికారులు స్పష్టత ఇవ్వాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇది కాకుండా ఇంతటితో ఆగారా? లేదు. చర్చికి ఎదురుగా ఉన్నటువంటి మరో చిన్న కొండ మీద మేరీమాత విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఆ ఫోటోల్లో చూసింది మీరు అదే. సో ఈ భూమి యాజమాన్యంపైనే అసలు ప్రశ్న వస్తుంది. కొండలు ఏమైనా వాళ్ళవా? అక్కడ కట్టుకున్నటువంటి వాళ్ళవా? ఇవి ప్రభుత్వ భూముల, అటవీ శాఖ పరిధిలో ఉన్నాయా, లేదంటే ప్రైవేట్ పట్టా భూముల? ప్రైవేట్ పట్టా భూములు అయితే కూడా ఇక్కడ ఎవరు క్వశ్చన్ చేయడానికి లేదు. ఏం క్వశ్చన్ చేయొచ్చు అంటే, ఎంఆర్ఓ, తహసీల్దారు, కలెక్టరు పర్మిషన్ ఇచ్చారా కట్టుకోవడానికి? ప్రభుత్వ అనుమతులు మాత్రం ఉన్నాయా లేవా? ఉన్నాయనుకోండి, చూపించారనుకోండి, అక్కడికి అయిపోయింది. వాళ్ళు కొండ మీద కట్టుకుంటే ఏంటి, ఇంకో చోట కట్టుకుంటే ఏంటి? అది ప్రైవేట్ పట్టా ల్యాండ్ అయ్యి పర్మిషన్స్ తెచ్చుకుని వాళ్ళు కట్టుకున్నారు అంటే ఎవరికి కూడా క్వశ్చన్ చేసేటువంటి రైట్ లేదు అందులో కూడా. ఒకవేళ పర్మిషన్స్ ఉంటే ఇక్కడ ఏ శాఖ ఇచ్చింది, లేకపోతే ఏ చట్టం ప్రకారం ఆ నిర్మాణాలు జరిగాయి, ఇవన్నీ కూడా వస్తాయి. సో ఇక్కడ స్థానికులు చెప్పేటువంటి కథనం ప్రకారం ఈ చర్చి నిర్మాణం ఏమో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో ప్రారంభమయ్యి ఈ యేసు విగ్రహం ఇవన్నీ కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ కాలంలో ఏర్పాటు చేసినట్టు చెప్తున్నారు. అంటే ఏంటి, 2014-19లో మొదలైంది, 19-24లో ఇంకోటి అయింది. అంటే ప్రభుత్వాలు మారినా నిర్మాణాల విస్తరణ మాత్రం నిరాటంకంగా కొనసాగింది అన్నటువంటి ప్రశ్న ఇక్కడ తలెత్తుతుంది. మరి ఇక్కడ సంబంధిత అధికారులు, ప్రభుత్వం తమ వైఖరిని స్పష్టం చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇది ఎందుకంటే ఒక మతానికి సంబంధించిన అంశం కాకుండా ఇక్కడ ప్రభుత్వ భూముల పరిరక్షణ, అటవీ ప్రాంతాల సంరక్షణ, చట్టాల అమలు, ఇలాంటి పరిపాలనా అంశంగా కూడా చూడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ప్రభుత్వ భూమి మీద ఎవరు నిర్మాణం చేపట్టినా, అది చర్చ్ అయినా, దేవాలయం అయినా, మసీద్ అయినా, గురుద్వారా అయినా, చట్టం అందరికీ సమానంగానే వర్తించాలి. అనుమతులు లేకుండా ప్రభుత్వ భూముల్లో నిర్మాణాలు జరిగితే వాటి మీద విచారణ జరపాలి, చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి. అదే ప్రభుత్వ బాధ్యత. ఎగ్జాంపుల్ చెప్పాలంటే, అంటే అన్రెస్ట్ వీళ్ళు ఎలా క్రియేట్ చేయగలుగుతున్నారని చూస్తే ఆకివీడు రామాలయం ఘటన.
సుప్రీంకోర్టుకి 3 సార్లు వెళ్ళారు. ఏం చెప్పింది సుప్రీంకోర్టు? మొత్తం అన్ని పరిశీలించిన తర్వాత అసలు మేము పిటిషన్కి విచారణ అర్హతే లేదని కొట్టేసింది. రామాలయ నిర్మాణానికి అక్కడ చాలా స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేసింది. పోరాడి తెచ్చుకోవాల్సి వచ్చింది, అక్కడ పోరాడి చేసుకోవాల్సి వచ్చింది ఆఖరికి. ఇదే ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం మనం. క్రైస్ట్ పుట్టింది జెరూసలేం దగ్గర కదా. జెరూసలేం దగ్గరికి వెళ్ళి ఒక కొండను తీసుకొని, ఏదన్నా ఉంది మామూలుగా ఒక కొండ ఉంది, అక్కడికి వెళ్ళిపోయి అక్కడ పైన వెంకటేశ్వర స్వామి టెంపుల్ను, ఆంజనేయ స్వామి టెంపుల్ను కట్టేసామనుకోండి, లేదా విగ్రహం పెట్టేసామనుకోండి, ఏం చేస్తారు? వాట్ ది విల్ డూ? దీనికి నేను సమాధానం చెప్పను, మీరే సమాధానం చెప్పండి అది. సో ఇప్పుడు ఈ ఘటనకు సంబంధించి అటవీ శాఖ, రెవెన్యూ శాఖ, జిల్లా యంత్రాంగం వెంటనే సమగ్ర విచారణ జరపాలి. ఈ భూముల యాజమాన్యం ఎవరిది? నిర్మాణాలకు చట్టబద్ధమైన అనుమతులు ఉన్నాయా? భూ ఆక్రమణ జరిగిందా లేదా? జరుగుంటే ఇప్పటిదాకా ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఏం అడ్డం పడుతున్నాయి? ఇవి ఖచ్చితంగా ప్రజలకి సమాధానం చెప్పి తీరాల్సినటువంటి ఆవశ్యకత, అవసరం ప్రభుత్వానికి ఉంది. ఇక్కడ చట్టం ముందుకి మతం కాదు, చట్టమే మొదటి ప్రాధాన్యం అవ్వాలి. అది రాజ్యాంగ స్ఫూర్తి. చట్టాన్ని అమలు చేయండి అని అడుగుతున్నారు. అలాగే ఇక్కడ చెప్పచ్చో లేదో తెలియదు కానీ వింత పోకడలు అంటాం చూసారా, అలాగా చాలా వింత పోకడలు జరుగుతున్నాయి. గురువింద మచ్చ ఎరగదని ఒక సామెత ఉంటుంది. అలాగా అవేం చూడకుండా మాట్లాడేటువంటి వాళ్ళు మాట్లాడుతున్నారు, చేయాల్సినటువంటి వాళ్ళు చేస్తున్నారు. అసలు ఈ గుట్టలు, కొండలు వీటి మీదకి ఎలా వచ్చేసాయి అంటే ఇక్కడ ఇంకొక దిక్కుమాలిన లాజిక్ తీసుకొస్తారు. వెంకటేశ్వర స్వామి గుడి ఏమైనా నేల మీద ఉందో? కొండ మీద కాదా? తిరుపతి కొండల్లో కాదా? కనకదుర్గం ఎక్కడుంది? ఇంద్రకీలాద్రి కొండ మీద కాదా ఉన్నటువంటిది? శబరిమల ఎక్కడ ఉంది? అక్కడ అయ్యప్ప స్వామి కొండ మీద కాదా ఉన్నది? మరి కొండల మీద హిందూ దేవుళ్ళు ఉన్నారు, ఎందుకని యేసుప్రభు ఉండకూడదు? ఈ తీసుకొస్తున్నారు. ఇజ్రాయెల్లో కొండ మీదే ఉండొచ్చు, జెరూసలేంలో కొండ మీదే ఉండొచ్చు, తప్పేమీ లేదు. ఈ దేశం మతపరంగా రెండుగా విడిపోయింది అనేది అందరికీ తెలిసిందే. 1947 అమెండ్మెంట్, హిందువులకి ముస్లింలకి సపరేట్ ఇది అని చెప్పని. సరే, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడే ఉంటామని అన్నారు. అప్పుడు ఈ దేశం ఏంటి? ముందుగా సెక్యులర్ని చేర్చినంత మాత్రాన కాదు, ముందుగా ఏంటి అసలు? భారతదేశం అనేది సనాతన ధర్మాన్ని పాతుకుపోయినటువంటి నేల, హిందూ దేశమే. ఆ తర్వాత రాజ్యాంగం సెక్యులర్ని పెట్టుకున్నారు. ఎందుకు అంటే మేము ఇక్కడ బతుకుతున్నాం, భారతీయులుగానే మేము బతకదలుచుకున్నాం అంటే ఎస్, దానికి తగ్గట్టుగానే ఇక్కడ హ్యాపీగా ప్రతి ఒక్కళ్ళు కలిసిమెలిసి ఉంటున్నారు, ఇబ్బంది ఏమీ లేదు. ఇగో ఇలాంటివి తీసుకొచ్చి ఇష్టారీతిని చేయడం అనే దాన్ని ప్రతి ఒక్కళ్ళు వ్యతిరేకిస్తున్నారు. దానికి మళ్ళీ దిక్కుమాలిన లాజిక్లు చెప్పడం అనే దాన్ని వ్యతిరేకిస్తున్నారు. మీరు మమ్మల్ని గౌరవించండి, మేము మిమ్మల్ని గౌరవిస్తాం అన్నటువంటి స్ఫూర్తిని మాత్రం పక్కన పెట్టేసి ఇదేదో మా హక్కు, మేము మా ఇష్టం వచ్చింది చేస్తాం, కన్వర్షన్స్ చేసుకుంటూ వెళ్తాం, ఇది చేస్తాం అంటే అది ముందుకు కుదరదు. ఇప్పుడు ఆ FCRA, ఆ తర్వాత వచ్చినటువంటి CJP ప్రొటెస్ట్, ఇవన్నీ కూడా దీన్ని పరంగానే వస్తున్నాయి. ఇది ఆంధ్రప్రదేశ్లో కడపలో జరిగినటువంటిది, మైదుకూరులో జరిగినటువంటి ఘటన కాబట్టి దీని మీద అటవీ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ముందుగా, ఎందుకంటే ఆయనకే దీన్ని తీసుకెళ్ళాలి, ఖచ్చితంగా సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్లాలన్నటువంటి స్ఫూర్తి ఆయనే ఉన్నారు కాబట్టి ఆయన దీనికి ఒక సొల్యూషన్ అనేది ఖచ్చితంగా చూపించాల్సిందే. ఎక్కడైనా సరే ఇటువంటి అక్రమ కట్టడాలని అయితే మాత్రం, పట్టాభూమి కాకుండా అక్రమ కట్టడాలు అయితే మాత్రం ఖచ్చితంగా వాటిని డెమాలిష్ చేయాలి. అది ఏదైనా సరే అక్రమ కట్టడం అయితే. దేనికైనా ఒక స్థల పురాణం అనేది ఉంటుంది, దానికి ఒక చరిత్ర ఉంటుంది. ఇష్టం వచ్చినట్టు కొండల్ని గుట్టల్ని ఆక్రమించేసి కట్టేస్తామంటే ఎవరు ఒప్పుకోరు, అది చట్టాలు కూడా ఒప్పుకో. ముందుగా చూద్దాం మరి ప్రభుత్వం ఎటువంటి ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంది, దీని మీద ఎటువంటి చర్యలు తీసుకుంటుంది అనేది. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.